కాసేపట్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా ర్యాలీ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్కు వెళ్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్కు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా ర్యాలీగా మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్కు వెళ్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్కు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. భారీగా ర్యాలీ జరుగుతుంది. దీని మీద అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ప్రస్తుతం మనము అసెంబ్లీ ముందు ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే నూతన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అమరవీరుల స్తూపానికి చేరుకొని అక్కడ అమరవీరులకు మొదట నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో పాటు ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. అయితే ర్యాలీగా మనం చూస్తున్నాం. ర్యాలీగా గన్ పార్క్ నుంచి నేరుగా గాంధీ భవన్కు ఓపెన్ టాప్ జీపు పైన మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు అభివాదం చేస్తూ, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కూడా భారీ అనుచర గణం, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నడుమ వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నడుమ ఈ యొక్క ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈ ర్యాలీగానే ఈ ఓపెన్ టాప్ జీపులోనే గాంధీ భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈ ర్యాలీలో కూడా వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మహిళలు, అలాగే సాంప్రదాయక నృత్యాలతో వాటితో పాటుగానే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైనటువంటి అన్ని రకాల డోలు వాయిద్యాలు, అలాగే నృత్యాల నడుమ బోనాలు, బతుకమ్మలు ఒకవైపు అయితే మరోవైపు గుర్రపు బగ్గీలు, అలాగే ఒంటెల సందడిగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒంటెల మీద హస్తం గుర్తులు పెట్టుకుంటూ గాంధీ భవన్ వరకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వేలాదిగా ఈ యొక్క ర్యాలీకి కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదే ర్యాలీ వేలాది మందిగా గాంధీ భవన్కి చేరుకుంటారు. అక్కడ మరి కాసేపట్లోనే నూతన పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమానికి ప్రస్తుత పీసీసీగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్కు ఈ బాధ్యతలను గాంధీ భవన్ వేదికగా అప్పగిస్తారు. ఆ ఫైల్ మీద సంతకం చేసిన అనంతరం ఇందిరాభవన్ ఆవరణలో ఉన్నటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఆ బహిరంగ సభకు కూడా వేలాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ నేతలు, అలాగే జిల్లా అధ్యక్షులు కూడా హాజరు కానున్నారు. కాబట్టి వారికి ఇప్పటికే పాసులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీరితో పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గాంధీ భవన్కు చేరుకున్నారు. గాంధీ భవన్లో పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గాంధీ భవన్ను పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా మా తెలంగాణ 4వ పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు విజువల్స్లో. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 4వ పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు మరి కాసేపట్లో తీసుకుంటారు. అయితే ఉత్తర తెలంగాణ నుంచి మొదటిసారి తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక కావడం పట్ల కూడా ఉత్తర తెలంగాణతో పాటుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్కు ఈ యొక్క పీసీసీ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు
కట్టబెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే గాంధీ భవన్ వేదికగా ఈ యొక్క కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు అలాగే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజరు కానున్నారు. ఆ అనంతరం సభ ప్రారంభమైన వెంటనే కూడా మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసికి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలపనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద కూడా ఆయన ప్రసంగం ఉండబోతా ఉంది. మొదట ఇక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్ వెళ్ళిన తర్వాత ఆయన ఛార్జ్ తీసుకుంటారు. ఆ తర్వాత సభా వేదికకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక సభా వేదికపైకి చేరుకుంటారు. ఆ అనంతరం ఆయన ప్రసంగం ఉండనుంది. మనం ప్రధానంగా గమనిస్తే గనక ఒక పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ నేపథ్యం చూస్తే 1980 దశకం నుంచే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నేత. ఒక కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ నిజామాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఆయన ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1980 తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1986-90 మధ్య నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఆయన పనిచేస్తే 90 నుంచి 98 వరకు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో 4 సంవత్సరాల పాటు ఈ యొక్క పదవి కొనసాగారు. దాంతోపాటుగానే 1990 నుంచి 98 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ తర్వాత 1998 నుంచి 2000 సంవత్సరం వరకు యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత పిసిసి సెక్రటరీగా కూడా ఆయన సేవలు అందించారు. అనంతరం ఆయన పార్టీలో పలు కీలక పదవులు కూడా ఆ సెక్రటరీతో పాటు అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తూ ఆయన సేవలు అందించినటువంటి పరిస్థితి. 2014లో ఆయనకు నిజామాబాద్ అర్బన్ నుంచి ఆయనను టికెట్ ఇచ్చింది పార్టీ. స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. 2016-2023 మధ్య కూడా ఆయన పార్టీకి సేవలు అందించారు. దాంతోపాటుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు బిఫోరు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బొమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా అధ్యక్షుడిగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటుగానే తెలంగాణ స్పోర్ట్స్ అలాగే కరాటే ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇటీవల మొన్నటి వరకు కూడా ఆయన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా సేవలు అందించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అందించినటువంటి సేవలు అలాగే ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆయనకు పిసిసి చీఫ్గా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నేతకు అవకాశం కల్పించిందంటూ కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో మరి కాసేపట్లోనే ఆయన ప్రమాణ స్వీకారం కూడా జరగనుందనేది అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. ముఖ్యంగా మనం చూసుకున్నాం ప్రస్తుతం ర్యాలీ కూడా నాంపల్లి దగ్గర నాంపల్లి అసెంబ్లీ నుంచి నాంపల్లి వైపు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలకు అభివాదం చేస్తూ కూడా ఆయన సాగుతున్నారు. ఓవరాల్గా ఓపెన్ టాప్ జీప్ పైన ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఇటీవల సెక్రటరీలుగా టిపిసిసి సెక్రటరీలుగా నియమించబడినటువంటి నేతలు విష్ణునాథ్ అలాగే విశ్వనాథ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ యొక్క ఓపెన్ టాప్ జీప్లో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ర్యాలీ వేలాదిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క ర్యాలీలో కూడా పాల్గొని పార్టిసిపేట్ చేసి గాంధీ భవన్కు వెళ్ళి ఆ తర్వాత ఆయన పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటికే గాంధీ భవన్కు వేలాదిగా శ్రేణులు కదిలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రహీం రైట్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.